this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. మనసుక మధు కలశం. సూక్ష్మ రూపంలో ఉండే ఈ మనసులోనే మర్మమంతా ఉంది. ఆనందం కావాలన్నా, విజయం కావాలన్నా, సమస్త సేవా సౌకర్యాలు కావాలన్నా అన్నింటికీ మనసే మూలం. ఒక మనిషి జీవితం మహోజ్వలంగా వెలుగొందటానికైనా, భావోద్వేగ సగలకు భస్మీపట్లం కావటానికైనా మనసే కారణం. ఎందుకంటే సమస్త భావోద్వేగాలకు, ఆలోచనలకు, స్పందనలకు, భ్రమలకు, ఔన్నత్యానికి ఇంకా మరెన్నో ప్రధాన ఉపప్రధాన ప్రాధాన్యం లేని విషయాలు అన్నింటి పుట్టుక, పెరుగుదల, స్వైర విహారం, మనుగడ అన్నింటికీ మనసు నిలయం. మన జీవితంలో తారసపడే ఉపకారుల గురించి, అపకారుల గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని ఎలా ఆరాటపడతామో, మన జీవితాన్ని శాసించే ఈ మనసు గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవటం మన అందరి విధి. తమాషా ఏమంటే, తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని మనసుకు తెలియగానే అది తన అసలు స్వరూపాన్ని మరుగున దాచుకుని, తాత్కాలికంగా కొత్త రూపం దాల్చుకుని మన ముందు ప్రత్యక్షమయ్యి ముసిముసి నవ్వులు చిందిస్తుంది. సాధారణంగా ఈ కొత్త రూపం మనం కోరుకున్నదై ఉంటుంది. అంటే మన గురించి మనం ఇప్పటి వరకు ఏమి అనుకుంటున్నామో ఆ రూపు దాలుస్తుందన్నమాట. చూసారా ఎంత గడుసుదో ఈ మనస్సు. అందుకే లౌక్యంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. మన కుటుంబ సభ్యులు మనతో లౌక్యం లేకుండా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటాము కదా. మరి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువైన మన మనస్సును లౌక్యం ముసుగు లేకుండా మనం పారదర్శకంగా చూడాలని గట్టిగా కోరుకోవాలి. అప్పుడు మాత్రమే మనం మనస్సును దూరంగా ఉండి ఒక సాక్షిలా దర్శించగలం. అలా దర్శించటం వలన మనసు ఆడించినట్లు మనం ఆడటం గాక, మనసును అదుపు చేసి దాన్ని సర్కస్ జంతువులా మార్చి మనం కోరుకున్న విధంగా దాన్ని ఉపయోగించగలం. మనం మన మనసు నుండి వేరుపడి యువతలకు వచ్చి ఒక సాక్షిగా మనసును చూడాలనే ఆలోచన రావటమే విజయం అనే గొప్ప భవంతి యొక్క సింహద్వారం వద్దకు చేరుకున్నామని సంకేతం. ఇతులారా, మరొకసారి మనవి చేసుకుంటున్నాను. మనం మన మనస్సు నుండి వేరుపడి యువతలకు వచ్చి ఒక సాక్షిగా మనసును చూడాలని ఆలోచన రావటమే విజయం అనే గొప్ప భవంతి యొక్క సింహద్వారం వద్దకు చేరుకున్నామని సంకేతం. మనసు మీద నిఘా పెట్టి నిరంతరం పరిశీలించటం వలన దాని కార్యకలాపాలు మొత్తం మనకు అర్థమవుతాయి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు వేరువేరైనప్పటికీ అన్నిటికీ మూలస్థావరం మనసే. కాకపోతే వీటికి మనసులో ప్రత్యేక వసతులతో కూడిన గదులున్నాయి. ఇంకా మనసు విషయంలో లోతుగా వెళ్ళదలుచుకున్న వారికి అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జ్ఞానతృష్ట ఉన్నవారు వాటిని పరిశీలించవచ్చును. నేను విజయానికి ఏ విధంగా మనసును వాడుకోవచ్చునో అది మాత్రమే చెబుతాను. వీక్షకులు సులభంగా అర్థం చేసుకోవటానికి 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన ఉదాహరణగా చెబుతాను. అప్పట్లో సినిమా థియేటర్లు ఇప్పుడున్నంత విరివిగా లేవు. తాలూకా కేంద్రాలలో 4-5 ఉంటే కాస్త పెద్ద ఊళ్ళలో సెమీ టూరింగ్ టాకీసులు ఉండేవి. ఏది ఏమైనప్పటికీ గ్రామాల వరకు వినోదం అంటే నాటకాలదే పైచేయిగా ఉండేది. అలా ఆ గ్రామంలో ఔత్సాహిక యువనటులందరూ ఒక సాంఘిక నాటకాన్ని ప్రదర్శించదలిచారు. విజయదశమి రోజు నాటక ప్రదర్శనకు ముహూర్తం ఖరారైంది. అప్పట్లో ఒక ఊరిలో నాటక ప్రదర్శన ఉందంటే పొరుగున ఉన్న 4-5 ఊళ్ళల్లో గూడు రిక్షా బండిలో మైకు పెట్టి ప్రచారం నిర్వహించేవారు. గ్రామంలోని 4 కోట్ల రోడ్ల వద్ద స్టేజ్ నిర్మించి నాటకాన్ని ఆడేవారు. ఉచిత ప్రదర్శన కాబట్టి 4 రోడ్లు జనంతో నిండిపోయేవి. అనుకున్న రోజు రానే వచ్చింది. విజయదశమి రాత్రి నాటకం ప్రారంభమై మంచి రసపట్లో సాగుతోంది. ఈలోగా సన్నగా చినుకులు మొదలయ్యాయి. అయినా జనంలో ఒక్కరూ కదలలేదు. అలాగే నాటకంలో లీనమై తుప్పర్లో తడుస్తూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. హఠాత్తుగా నాటకంలోని ఒక సన్నివేశానికి జనం వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు. నాటకంలోని ఒక పాత్రధారుడు ఆ సన్నివేశంలో ఎదుటి వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపాలి. ఢామ్ అని తుపాకీ పేలగానే ఎదుటి పాత్రధారుడు గుండెల్లో నుండి రక్తం కారుతుండగా కుప్పకూలిపోవాలి. ఇది అసలు సన్నివేశం. కానీ తుపాకీతో కాల్చవలసిన వ్యక్తికి ఏ కారణం చేతో తుపాకీ అందించబడలేదు. అసలు ఆ ట్రూపు ఒక బొమ్మ తుపాకీని ఏర్పాటు చేసుకోవటం
మరిచిపోయింది. ఈ కాల్చే వ్యక్తి తన కుడి చేతిని తుపాకీ భంగిమగా మార్చి ఎదుటి వ్యక్తికి చూపిస్తూ నోటితో డిష్యూం 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 అన్నాడు. తుపాకీ లేనందువలన ప్రత్యామ్నాయంగా ఆ విధంగా చేసి చూపించాడు. అయితే అప్పుడు ఎదురుగా ఉన్న పాత్రదారుడు తుపాకీ గుండు తగిలినందువలన కుప్పకూలిపోవలసి ఉండగా ఆ పాత్రదారుడు తన భుజం మీద కండువా తీసి కింద పరిచి తాపీగా దాని మీద పడుకున్నాడు. అంటే చచ్చాడని ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఈ దృశ్యాన్ని చూసిన జనానికి ఎక్కడో కాలినట్టుంది. అందుకు ఒక్కసారిగా స్టేజి మీదకి ఎగబడ్డారు. ఔత్సాహిక నట బృందాన్ని చితకబాదారు, స్టేజి విరగ్గొట్టారు. ఇది ఆనాడు జరిగిన విషయం. వీక్షకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆ పాత్రదారుడు తుపాకీతో కాల్చినప్పటికీ మరో పాత్ర రక్తం కారుతుండగా కుప్పకూలిపోయినా చూసే జనంలో ఎవరూ అతను నిజంగా కాల్చాడని, మరొకతను నిజంగా చనిపోయాడని అనుకోరు కదా. అదంతా అబద్ధమని, నాటకమని అందరికీ తెలిసిన విషయమే కదా. మరి అలాంటప్పుడు చేతిని తుపాకీలా గురిపెట్టి నోటితో డిష్యూం డిష్యూం అని పేల్చిన శబ్దం చేస్తే తప్పేమిటి? వాడు టవల కింద పరుచుకుని తాపీగా పడుకుంటే జనానికి వచ్చిన కష్టమేమిటి? తార్కికంగా ఆలోచిస్తే ఏదైనా అబద్ధమైనప్పుడు అంగీకరించకుండా ఎందుకు తీవ్రంగా స్పందించారు? ఇదే మనసు రహస్యం. హితులారా, ఇదే మనసు రహస్యం. దానికి అన్నీ తెలిసినప్పటికీ అబద్ధం అందంగా ఉంటే స్పందించి సంతోషపడుతుంది. జరిగిన నాటక సన్నివేశం తార్కిక దృష్టితో ఆలోచిస్తే నేరం కాకపోయినా సన్నివేశాన్ని అపహాస్యం చేసి రసాభంగం కలుగు చేసినందువలన తట్టుకోలేక మనస్సు వ్యతిరేకంగా స్పందించి నొచ్చుకుంది. అనేక మనస్సుల సామూహిక స్పందనే జనం తాలూకు ఆ రగడ. ఇది సవ్యంగా అర్థమైతే జీవితంలో ఎదురయ్యే 1,00,000 సందేహాల చిక్కుముడి విడిపోతుంది. మరొకసారి మనవి చేసుకుంటాను, ఇది సవ్యంగా అర్థమైతే జీవితంలో ఎదురయ్యే 1,00,000 సందేహాల చిక్కుముడి విడిపోతుంది. డైనింగ్ టేబుల్ మీద తల్లి వండి పెట్టిన విందు భోజనాన్ని మౌనంగా కడుపు నిండా తినేసి ఒక్క మాట బాగుందమ్మా అనలేని కొడుకు చర్యను చూసి తల్లి మనసు బాధపడుతుంది. కొడుకు తినాలనేగా తాను చేసిందనే తార్కిక బుద్ధి తల్లికి ఉన్నప్పటికీ మనసు తన సహజ స్పందన వ్యక్తం చేసింది. భార్య అలంకరణ చూసి స్పందించిన భర్త గురించి కూడా భార్య మనసు బాధగానే రోధిస్తుంది. ఇదంతా నాటకమని తోసిపారేస్తే అంతకంటే శోచనీయం మరొకటుండదు. నాటకమని తెలిసినప్పుడు ఎవరైనా తన పాత్రను సవ్యంగా పోషించి దేవుడి రచనకు న్యాయం చేయాలి. ఇది సవ్యంగా అర్థమైతే జీవితంలోని భావోద్వేగపు నటనను రంగస్థలం మీద ముఖానికి రంగు వేసుకుని నటించడంలా ఎవరూ భావించరు. మనస్సు గురించి ఇంకొంచెం బాగా తెలుసుకోవాలి. ఇది ఇతని యొక్క వాస్తవ మనసు, ఈ వ్యక్తి యొక్క వాస్తవ ఆలోచనలు, భావాలు అని వర్గీకరణ చేసేలోగా ఆ వ్యక్తి యొక్క మనసు పరిసరాల నుండి, ఇతరుల నుండి, పుస్తకాల నుండి, సినిమాల నుండి, ఇంకా సమస్త ప్రపంచం నుండి అనేకం గ్రహించి కొత్త మనసుగా రూపాంతరం చెందుతుంది. శబ్దం యొక్క ప్రకంపనాలు మనసు మీద ప్రభావం చూపెడతాయి. తత్కారణంగా వివిధ రసాలు ఉత్పన్నమవుతాయి. అర్థం యొక్క భావజాలం మనసు మీద ప్రభావం వలన స్పందనలు కలుగుతాయి. ఇక అర్థవంతమైన శబ్దాలు, శబ్దాలతో కూడిన అర్థాలు మనిషి మనసు మీద ఖచ్చితంగా బలమైన ప్రభావం చూపెడతాయి. ముక్కుతో చూసే వాసన మనసు మీద ప్రభావం చూపెడుతుంది. కంటితో చూసే దృశ్యం, నోటితో తినే ఆహారం మనసును ప్రభావితం చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా శారీరక స్పర్శ మనస్సును పూర్తిగా మార్చగలుగుతుంది, కొన్నిసార్లు ఏమార్చగలుగుతుంది కూడా. అంటే పంచేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నోరు స్పర్శ ద్వారా మనలో ప్రవేశించినది ఏదైనా మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు, మనస్సు మీద ప్రభావం చూపెడతాయి. మంచి విషయాలు గ్రహించడం వల్ల శుభకర్మలను, చెడు విషయాలు గ్రహించడం వల్ల చెడు కర్మలను మనిషి ఆచరిస్తాడు. ఆ చేసిన కర్మలకు తర్వాత పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అది స్పష్టంగా ఉన్న విషయమే. తన అవసరం కోసం వచ్చి ఒకడు మిమ్మల్ని పొగుడుతాడు. తార్కికంగా ఆలోచించిన మీ బుద్ధి అతను తన అవసరం కోసం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు అని తెలిసినప్పటికీ మనసు ఆనందపడుతుంది. ఏ విధమైన ప్రత్యేకత లేని ఓ అల్పుడు మిమ్మల్ని ఒక మాట అంటాడు. వాడి మాటలు లెక్క చేయనవసరం లేదని మీ సహోద్యోగులు మరియు కుటుంబ సభ్యులు చెప్పటానికి ముందే మీ తార్కిక బుద్ధి ఆ విషయం మీకు చెబుతుంది. అయినప్పటికీ అల్పుని అవాకుల ప్రేలాపనకు మీ మనసు బాధపడుతుంది. ఇక్కడ మనసుకు ఉండే అసాధారణ లక్షణం
ఒకటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చును. మనసు ప్రియమైన మాటకు సంతోషపడుతుంది, అప్రియమైన మాటకు వేదన పడుతుంది. తార్కిక బుద్ధి యొక్క రిపోర్టు మనసుకు అర్థమైనప్పటికీ రిపోర్టును తొంగలో తొక్కి తన సహజ స్వభావాన్ని బట్టి మనసు నడుచుకుంటుంది. అలాగే బయట నుండి అనేక చెత్తా చెదారాలను లోపలకు తీసుకుని అనేక ఉద్వేగాలకు అనవసరంగా లోనయ్యి మనసు గందరగోళపడుతుంది. కావున ప్రియమైన వీక్షకులారా, పశువుల కాపరి అదుపు తప్పి పక్క చేలో చొరబడుతున్న పశువుని ఏ విధంగా అదుపు చేస్తున్నాడో ఆ విధంగా మనసు మీద నిఘా పెట్టి అడ్డమైన ప్రతికూల విషయాల మీదకు, అవాంఛనీయమైన భావాల జోలికి, నిరుపయోగమైన ఆలోచనల మీదకు మనసు పరిగెత్తకుండా ఓ కంట కనిపెడుతుండాలి. ఇది వాస్తవ రూపం దాల్చాలంటే ప్రతిరోజు నిద్రించే ముందు ఆ రోజు సంఘటనలను రిప్లే రివ్యూ ఆ రోజు సంఘటనలను రిప్లే చేసుకుని రివ్యూ చేసుకోవటం అభ్యాసం చేయాలి. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని ఓ సినీ కవి అన్నాడు. జయమ్ము నిశ్చయమురా, భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందుకు సాగిపొమ్మురా అని మరో సినీ గీతం. అందువలన సాధన చేసి మనస్సును అదుపు చేయగలిగితే ప్రస్తుతం లౌకిక విషయాలలో, ఆ తర్వాత ఆధ్యాత్మిక విషయాలలో విజయం సులభ సాధ్యమవుతుంది. యుగాలు మారవచ్చు గాని విజయ సూత్రం మాత్రం మారదు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనసుక మధు కలశం